హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. తనకి స్నానం చేయించి పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి బ్యూటీషియన్ వస్తే తనని చక్కగా రెడీ చేయమని చెప్పింది శైలజ. ఈసారి కూడా ఇందుని చూడడం వీలవ్వలేదు అని చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నాడు హేమాంష్. అప్పుడే స్నానం చేయించడంతో చాలా ఫ్రెష్గా కనిపిస్తున్న హైందవని చూసి చాలా ముద్దుగా అనిపించి నవ్వుతూ ఫారెస్ట్ గ్రీన్ కలర్ చీర, దానికి గోల్డ్ కలర్ బార్డర్తో అక్కడక్కడ స్టోన్ వర్క్తో కాంజీవరం పట్టు చీర తీసి తన ముందు పెట్టింది. దాన్ని చూసిన హైందవి కళ్ళు పెద్దవయ్యాయి. అంత కాస్ట్లీ చీరని కనీసం దూరం నుండి కూడా ఎన్నడూ చూడలేదు. అలాంటిది నేను కట్టుకోవడమేంటి అని చాలా షాకింగ్గా అనిపిస్తుంటే తల తిప్పి పక్కనే ఉన్న శైలజను చూసి, అత్తయ్య, ఇంత ఖరీదైన చీర నాకెందుకు? మీరే కట్టుకోండి, నాకు మామూలు చీర తెప్పించండి అనింది. అదేంటి అలా అంటావు? ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నా కనీసం చీర కూడా కొనలేని అంత దీనస్థితిలో ఉన్నాననుకుంటున్నావా? అది కాదత్తయ్య, నా వల్ల మీకు ఖర్చెందుకు చెప్పండి? ఖర్చుదేముందే, నువ్వు హ్యాపీగా ఉంటే అంతే చాలు. అయినా నీకోసం కాదులే, నా కోసం ఇదంతా చేస్తున్నాను. నా కోడలు అందంగా కనిపించాలి అని తనకి చీర కట్టి రెడీ చేయమని బ్యూటీషియన్తో చెప్పి వెళ్ళింది. వెళ్తున్న శైలజని సన్నగా చేరిన కన్నీళ్లతో చూసింది ఇందు. ఇంత నిస్వార్థ ప్రేమని తల్లి తప్ప ఎవరు చూపించగలరు? అలాంటిది ముక్కు మొహం తెలియని నా మీద ఇంత ప్రేమను చూపిస్తుంది అత్తయ్య అని చాలా సంతోషంగా అనిపిస్తుంటే బ్యూటీషియన్ చీర కడతానని రమ్మనడంతో వెళ్ళింది. తన సన్నటి నడుముకి అంత పెద్ద చీరని కట్టడం తన తల ప్రాణం తోకకొస్తోంది. అంత ఏసీలో కూడా చెమటలు కక్కుతున్న బ్యూటీషియన్ని చూసి, ఏమైందమ్మా, ఎంతసేపు చీర కడతావు? ఏంటాంటీ, ఈ అమ్మాయి ఇంత సన్నగా ఉంటే చీర ఎలా కట్టడం చెప్పండి? ఈ చీరేమో ఇంత పెద్దగా ఉంది, తనేమో కనీసం దానికి ఆనే అంత పర్సనాలిటీ లేదు. ఏం చేయాలో చెప్పండి? అప్పటి నుండి ఈ చీరతో ఈ పిల్లతో కుస్తీలు పడుతున్నా అని నుదుటిన కారుతున్న చెమటని వేలితో తుడుచుకుంటూ అనింది బ్యూటీషియన్. ఆమె మాటలకి నవ్వుకుంటూ ఇద్దరూ తనకి చీర కట్టడంలో బిజీ అయిపోయారు. ఇక ఓ 2 గంటల తర్వాత చీర పూర్తి చేసి మిర్రర్ ముందు కూర్చోబెట్టింది బ్యూటీషియన్. ఫేస్కి లైట్గా మేకప్ అద్ది, కళ్ళకి ఐలైనర్, ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్, పెదాలకి లిప్స్టిక్, చెంపలకి పీచ్ బ్లష్ చేసి, చెవులకి జుమ్కాలు, ముక్కుకి ముక్కు పడక, మెడలో 3 స్టెప్స్ బంగారు హారం, చేతులకి నిండుగా మట్టి గాజులు, మధ్యలో బంగారు గాజులు, కనిపించని మల్లెతీగ లాంటి నడుముకి సన్నటి నడుం గొలుసు, కాళ్ళకి పట్టీలు, భారీ జడని పూలతో స్టైలిష్గా అల్లి మధ్య మధ్యలో బంగారు జడబిళ్ళలతో పూర్తిగా రెడీ చేసి, ఆంటీ, ఇదిగోండి మీ కోడలు అని శైలజ ఎదురుగా నిలబెట్టింది. అంతే, తెలియకుండానే ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కళ్ళలో నుండి కారడం మొదలుపెట్టాయి. అయ్యో అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది. అచ్చం కుందనపు బొమ్మల ఇంటి మహాలక్ష్మిలా ఉన్న ఆమె రూపానికి నవ్వుతూ మెటికలు విరిచి ఆమె గుండెలకి హత్తుకొని, ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టి తగిలేలా ఉంది అని కళ్ళకున్న కాటుక తీసి ఆమె చెవి వెనక్కి పెట్టి, ఇక్కడే ఉండు తల్లి, నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఫంక్షన్ స్టార్ట్ అయితే తినడం వీలవ్వదు అని చెప్పి తనని అక్కడే కూర్చోబెట్టి బయటికి వెళ్ళిపోయింది. ఇక తనకి తోడుగా ఉండమని నేహాని పంపించడంతో లోపలికి వచ్చిన నేహ ఎదురుగా తన వదినని చూసి స్టన్ అయి నిలబడింది. తను నాసిరకం బట్టలు వేస్తేనే అందంగా ముద్దుగా కనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు కాస్త మేకప్ వేసి నగలు వేసి చీరతో అలంకరిస్తే ఇంకెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అంత అందమైన తన వదినని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకి అర్థం కాలేదు. ఏమైంది నేహా అని తన భుజం తట్టి ఊపింది ఇందు. అలాగే నిలబడి చూస్తుంటే ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న ఇందుని చూసి, వదిన, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, అమేజింగ్ అంటూ తనని లైట్గా హక్ చేసుకుంది. గట్టిగా హత్తుకుంటే మేకప్ చెదిరిపోతుందని. నిజంగా అందంగా ఉన్నానా అని అడిగింది ముద్దుగా. నువ్వు ఇలా మాట్లాడితే నేనే టెంప్ట్ అయిపోతున్నాను. ఇక మా అన్నయ్య పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు అంటుంటే చిరుకోపంగా చూసి, మీ అన్నయ్య పరిస్థితికి ఏమవుతుంది అని అడిగింది. అబ్బా ట్యూబ్లైట్, నీకేం అర్థం కాదు.
సరే ఇలా వచ్చి కూర్చో అంటూ అప్పుడే శైలజ ఫుడ్ తీసుకురావడంతో తన చేతులతో తనే తినిపించి కాసేపు రెస్ట్ తీసుకో నేహా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి అందరూ బంధువులు వచ్చాక ఫంక్షన్ స్టార్ట్ అవడంతో శైలజ ఇందుని తీసుకురావడానికి లోపలికి వస్తుంటే హేమాంష్ ఎదురొచ్చాడు. ఇంకా రెడీ అవ్వలేదా? వెళ్ళి రెడీ అవ్వు. ఇది లేడీస్ ఫంక్షన్ మామ్, నేను రెడీ ఏం చేయాలి? పర్లేదనుకుంటూ ఇందు కనిపించలేదని డిసప్పాయింటింగ్గా అక్కడి నుండి కాస్త దూరంగా వెళ్ళిపోయాడు. ఎవరికీ కనిపించకుండా, అంటే ఇందు పాపని చూడడం ఎవరైనా గమనిస్తారేమోనని బయట ఏర్పాట్లు చూస్తున్నాడు. ఇక ఇందుని స్టేజ్ మీదకి తీసుకొచ్చింది శైలజ. హేమాంష్ పనులలో బిజీగా ఉండి తనని అంత గమనించలేదు. స్టేజ్ మీదకి వచ్చిన ఇందుని మహారాణి చైర్లో కూర్చోబెట్టి ముందుగా శైలజ తను చేసిన పిండి వంటలని ఆమె ముందు పెట్టి నుదుటిన బొట్టు, చేతులకి గాజులు, అక్షింతలు వేసి ఆశీర్వదించి ఒడిలో అన్ని 5 రకాల పిండి వంటలని నింపింది. కానుకగా తన అత్తగారు తనకి చేయించిన హారం ఇందు మెడలో వేసి మెటికలు విరిచింది. రఘురాంగారు కూడా రావడంతో కోడల్ని ఆశీర్వదించి నా బంగారు తల్లి ఎంత చక్కగా ఉన్నావో అని నుదురు మీద పెదాలు అద్దాడు. ఇద్దరూ కలిసి ఇందుతో ఫొటోస్ దిగారు. నేహ కూడా తన చిట్టి వదినతో రకరకాల స్టిల్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కెమెరాలో బంధించుకుంది. ఇక్కడ హేమాంష్ తల తిప్పి తనని సడన్గా చూసి స్టాచ్యూలా మారాడు. ఆ క్షణం భూమి స్తంభించినట్లు అనిపించింది. ఎంతసేపు ఆమె అందాన్ని కళ్ళతో ఆనందించాడో తెలీదు. చుట్టుపక్కల అరుపులు, మ్యూజిక్, గాలి కూడా అతనికి తాకట్లేదేమో అనంత బిగుసుకుపోయాడు. ఆమెను చూసి జాలి పడుతున్నాడా లేక ఇంకెలాంటి భావమైనా అతని మనసులో ఉందా? ఏమాత్రం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాడతను. స్టేజ్ మీద నుండి పిలుస్తున్న రఘురాం పిలుపు కూడా అతని చెవికి చేరట్లేదు. రాఘవ గారు దగ్గరికెళ్ళి బాబు అని పిలవగానే ఉలిక్కిపడి చూశాడు. అతని లైఫ్లో ఈ ఫీలింగ్ మొదటిసారేమో ఫేస్ చేయడం. అతని మనసు ఎంత అలజడికి గురైందో అతనికి మాత్రమే తెలుసు. పక్కన పిలుస్తున్న రాఘవ గారి మాటలకి తల తిప్పి చూశాడు. నాన్నగారు స్టేజ్ మీదకి రమ్మంటున్నారు బాబు, వెళ్ళండి అన్నాడు రాఘవ గారు. ఇకేం మాట్లాడకుండా అక్కడి నుండి ఇంట్లో కలిపోయాడు. హేమాంష్ అని పిలుస్తున్నా పలకలేదు. ఏమైంది వీడికి అని ఆశ్చర్యంగా చూశారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ అతన్ని ఫోర్స్ చేయకుండా రాఘవ గారిని కూడా పిలిచి అందరూ కలిసి ఇందుతో ఫొటోస్ దిగి వస్తున్న గెస్ట్లని పలకరించడానికి వెళ్ళారు. శైలజ ఇందు పక్కనే నిలబడి వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తోంది. వచ్చిన బంధువులందరూ కానుకలిచ్చి ఆశీర్వదించి లంచ్ కూడా చేసేసి వెళ్ళిపోయారు. ఈవినింగ్ డీజే మ్యూజిక్లతో ఆ ప్రాంతమంతా సౌండ్తో దద్దరిల్తుంటే నేహ వాళ్ళ మావయ్య బాబాయ్ల కూతుర్లతో డ్యాన్స్లో మునిగిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావడంతో ఇంకా ఎంజాయ్ చేశారు. ఇక గెస్ట్లందరూ వెళ్ళిపోవడంతో ఇందుని కూడా లాక్కొచ్చి స్టెప్స్ వేయించింది. తనలా నవ్వుతూ చిన్న చిన్నగా డ్యాన్స్ వేస్తుంటే తెలియకుండానే దూరంగా ఉన్న హేమాంష్ పెదవులు సన్నగా సాగాయి. ఇక ఈ కార్యక్రమం అంతా పూర్తయి అందరూ ఇంట్లోకొచ్చారు. బాగా అలసిపోయింది ఇందు. చీర విప్పేసి ఫ్రెష్ అయి నార్మల్ వేర్లోకి చేరిపోయి బెడ్ మీద అడ్డంగా పడుతుంటే వచ్చింది శైలజ. ప్లేట్లో స్నాక్స్ తీసుకొచ్చి ఇందు ముందు పెట్టగానే అమ్మో అత్తయ్య, అస్సలు తినాలనిపించట్లేదు, తీసుకెళ్ళండి. అలా అంటే ఎలా చెప్పు, కాస్త తిని రెస్ట్ తీసుకోమా, డిన్నర్ టైంకి నేను లేపుతాను. ఈరోజు చాలా అలసిపోయావు, అందులో చాలా దిష్టి కూడా తగిలింది అంటూ ముందుగా తనకి దిష్టి తీసేసి తినమని ప్లేట్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. వాటిని చూస్తేనే వికారంగా అనిపిస్తుంది. మార్నింగ్ నుండి వాటిని చూసి చూసి కడుపు నిండిపోయింది. ఇక ప్రేమతో అత్తయ్య తీసుకొచ్చిందని అలా పక్కన పడేయకుండా చిన్నగా తెంచుకొని తింటుండగా డోర్ ఓపెన్ అయింది. ఆ సౌండ్కి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది ఇందు. ఎదురుగా ఉన్న హేమాంష్ని చూసి కళ్ళు పెద్దవి చేసింది. తను డోర్ క్లోజ్ చేసి ఇందుని చేరుతుంటే తెలియకుండానే ఆమె గుండెల్లో అలజడి, భయం మొదలయ్యి చేతిలో ఉన్న ప్లేట్ వనకడం స్టార్ట్ అయ్యాయి. దగ్గరికి వచ్చిన హేమాంష్ ఆమె చేతిలో ఉన్న ప్లేట్ని వనకకుండా పట్టుకొని దాన్ని టేబుల్పై పెట్టి ఆమె భుజాలు పట్టి కూర్చోబెట్టాడు. బాబుని చూడగానే భయంతో లేచి నిలబడింది. అతనిలా పట్టుకోగానే ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. అలాగే బెదిరి చూపులు చూస్తుంటే ఆమెను కూర్చోబెట్టి అతను ఎదురుగా కూర్చొని ఏంటని కళ్ళెగరేశాడు. ఉలిక్కిపడి తల పక్కకు తిప్పింది. ఆమె బుగ్గలని పట్టుకొని అతని వైపుకు తిప్పుకొని ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు,
కొత్తగా చూస్తున్నట్లు అని అడిగాడు మార్దవంగా. ఏం లేదని తల అటు ఇటు ఊపింది. ఏం లేకపోతే ఇంత టెన్షన్ పడవు కానీ ఎందుకో చెప్పు అన్నాడు. అతని మాటలకి ఆమె కళ్ళు కిందకి వాలిపోతుంటే చుబుకం పట్టి పైకంటూ ఓయ్ నన్ను చూడు అన్నాడు. చిన్నగా కళ్ళు పైకెత్తి చూసింది. ఏమైందని మళ్ళీ అడిగాడు. ఏం లేదని చెప్పింది. ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? ఏమో తెలీదు. మీరు సడన్గా నా రూమ్కి వచ్చేసరికి చాలా టెన్షన్గా అనిపించింది. అదే ఎందుకు అంటున్నా. తెలీదు అనగానే అతని పెదాలు సన్నగా సాగాయి. తను ఫేస్ చేస్తున్న ఫీలింగ్ ఆమె కూడా ఫేస్ చేస్తుందని. అతను అలా నవ్వినట్లు నవ్వితేనే ఎంత అందంగా ఉన్నాడో అనిపించింది ఆమెకి. అలాగే చూస్తున్న తనని నవ్వుతూ చూస్తూ చీరలో చాలా అందంగా ఉన్నావు అన్నాడు. అతని నోటి వెంట వచ్చిన పదానికి నోరు తెరిచింది. ఏంటలా చూస్తున్నావు? మీరేంటలా మాట్లాడుతున్నారు? నాకేమైంది? బాగానే మాట్లాడుతున్నానుగా. నా గురించి అంత పాజిటివ్గా. నేనంటే మీకు కోపం కదా? అవును, ఇప్పుడు కూడా అలాగే అనుకో. బట్ ఎందుకో ఈరోజు అలా అనిపించావు. చెప్పాను. సర్లే బాబు, మీరు మీ ఇష్టానికి మాట్లాడతారు. నేను మీలో అమ్మని చూసుకుంటాను. మీరు నన్ను బాధ పెట్టి వెళ్ళిపోతారు. మీరు నన్ను మీ మాటలతో బంధించొద్దు. నేను మళ్ళీ మళ్ళీ బాధపడలేను. నా మాటలు మీకు బాధగా అనిపించినా మీరు ఎయిర్పోర్ట్లో అన్న మాటలు నేను మర్చిపోలేను. ఇంకొకసారి అలాంటి మాటలు వినే అంత శక్తి నాకు లేదు అంటుంటే ఆమె మాటలు విసుగ్గా అనిపించి ఆమె పెదాలపై చేయి పెట్టాడు ఆపమని. అయోమయంగా చూసింది. అదే అయోమయంలో పెదవులపై పెట్టిన చేతిని తీసి ఆమె మోముని దోసిటిలోకి తీసుకున్నాడు. అతనంత ప్రేమ చూపిస్తుంటే ఆమె మనసు చిందర వందరగా ఉంది. ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఫీలింగ్కి ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు. కానీ ఇప్పుడు ప్రేమ చూపిస్తున్న అతను మళ్ళీ కోపం చూపిస్తే, నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతే అన్న ఆలోచనలు ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు. బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంది. రెప్ప వేయకుండా చూస్తున్నాడు ఆమెని. ఎంత చూసినా తనివి తీరట్లేదు. అతని చూపులకి 100 క్రాస్ అయింది ఆమె గుండె సడి. అతనికి మరింత దగ్గరగా తన ఫేస్ని తీసుకెళ్తుంటే టెన్షన్తో చెమటలు పట్టేశాయి. అతని వెచ్చటి ఊపిరి ఫేస్ మొత్తం పరుచుకుంది. చిగురుటాకులా వణుకుతున్న ఆమె నుదుటిన పెదాలు తాకించాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా ఒకలాంటి వైబ్రేషన్కి గురైంది. అతని పెదాల స్పర్శకి అసలు ఆమె ఒళ్ళు ఆమె ఆధీనంలోనే లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియట్లేదు. తెలిసే వయసు కాదు, అవగాహన లేదు. కొత్తగా పరిచయమైన ఫీలింగ్స్, కొత్తగా తాకుతున్న స్పర్శ ఏంటో అంత అయోమయంగా ఉంది. ఆమె బ్రెయిన్ మొద్దుబారిపోయింది. అతని పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ అతనికి ఆ టచ్, ఆమె అందం, ఆమె ముద్దుగా ఉన్న రూపం చూస్తుంటే అస్సలు తనకి తనివి తీరట్లేదు. ఇంతకంటే అందాలని చూసిన తను ఈ అమ్మాయి దగ్గర ఎందుకు స్ట్రక్ అయిపోయాడు ఏమో అతనికి తెలియట్లేదు. ఆమెను హత్తుకోవాలనిపిస్తున్నా ఇప్పటికే తన పరిస్థితి చాలా అయోమయంగా ఉంది. అలా చేస్తే తన హెల్త్ అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అని కష్టంగా ఆ కోరికని అదుపు చేసుకున్నాడు. ఆమె బ్రెయిన్ మొన్న జరిగిన దానికి చాలా సెన్సిటివ్గా మారింది. ఇలాంటి కొత్త కొత్త షాక్స్ ఇస్తే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని ఆమె ఎంత ముద్దొస్తున్నా దూరంగా ఉంటున్నాడు. ఆమె మాట్లాడుతున్నప్పుడు పెదాలు కదులుతుంటే అతని మనసు కలవరానికి గురవుతోంది. కానీ ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? ఇప్పుడు అలాంటి కోరికల్ని తన మీద చూపిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? అలా చూపించడం కూడా బాగోదు అని చాలా అంటే చాలా కష్టంగా ఉంది అతనికి. మరెప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలీదు అతని మనసు, అతని వయసు. మెల్లగా తేరుకున్న హేమాంష్ ఎదురుగా ఉన్న ఇందుని చూసి ఏమైంది అలా చూస్తున్నా అని ఆమె బుగ్గ మీద చిన్నగా తట్టాడు. ఎంత స్మూత్గా, ఎంత ప్లఫీగా ఉందో ఆమె బుగ్గ. ఉలిక్కిపడి అతన్ని కాస్త కంగారుగా చూస్తూ కళ్ళు కిందకు దించింది. చేతులు నలుపుకుంటూ ఆమె అలా సిగ్గుపడుతుంటే ఎందుకో ఒకలాంటి ఫీలింగ్ అతనిలో అందంగా అనిపించింది. వేలితో నొసలు రుద్దుకుంటూ ఉఫ్ అని ఒక గాఢమైన నిట్టూర్పు వదిలాడు. అతను అలా చేస్తుంటే ఏమైందని అడిగింది. ఏం లేదు, నువ్వు కనిపించక 3 days అవుతోంది అని ఉండబట్టలేక వచ్చాను. ఈరోజు మార్నింగ్ నిన్ను చూశాక అని ఆగిపోయాడు. అతని మనసులో ఉన్న ఫీలింగ్ తనతో చెబితే బాగోదని. హా, నన్ను చూశాక ఏమైంది అని అడిగింది అమాయకంగా.
ఏం లేదు, నువ్వు చదువుకుంటావా అని అడిగాడు. లేదని తల అడ్డంగా ఊపింది. ఎందుకు అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంటే, నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు? ఏమో నాకు తెలీదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. సెవెంత్ వరకు చదివావు కదా, మిగతా క్లాసెస్ కూడా ఫినిష్ చేయి. ఇంట్లోకి టీచర్ వస్తుంది, నీకు క్లాసెస్ చెబుతుంది. ఎయిత్ నైన్త్ ఇంట్లోనే కంప్లీట్ చేస్తే 10th స్కూల్కి వెళ్ళి చదువుకుంటావు. ఏమంటావు? ఏమో, అయినా నన్నెందుకు చదివించాలనుకుంటున్నారు? నేను చదవకపోతే మీకేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాకు పిచ్చి కాదు, మీరే మునిపటిలా కాకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు నేనంటేనే పడకపోయేది, నన్ను చూస్తే కోపం తెచ్చుకునేవారు, తిట్టేవారు, అరిచేవారు. కానీ ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారు. అది నిజమైన ప్రేమో లేక నా మీద జాలినో అర్థం కావట్లేదు. ఎవరైనా నా మీద జాలి చూపిస్తే నాకు నచ్చదు. నాకమ్మ లేదు. అమ్మ ప్రేమని ఎవరైనా కాస్త ప్రేమను చూపిస్తే వాళ్ళలో అమ్మని చూసుకుంటాను. మీలో కూడా అలాగే చూసుకున్నాను. బట్ మీరు నా లిమిట్స్ నాకు గుర్తు చేశారు. అలాంటిది మళ్ళీ రిపీట్ అయితే నేను తట్టుకోలేను. మీరు ఇప్పుడు చదివించి తర్వాత నీ చదువుకి ఖర్చు నేనే పెట్టాను అని మాట్లాడితే అప్పుడు నా గుండె తట్టుకోదు. ప్లీజ్ నా మీద ప్రేమ చూపించకండి. మీరు ఈజీగా తీసుకున్నంత నేను తీసుకోలేను. అందరినీ ఇలాగే నమ్మేస్తుంటాను అంటుంటే చాలా అంటే చాలా కోపంగా చూశాడు. అతని చూపులకి తడబడింది ఇందు. ఓవర్ యాక్టింగ్ చేస్తే తోలు వలి చేస్తా. నేను నిన్ను చదివించాలనుకుంటున్నాను, నువ్వు చదువుకోవాలంతే. నీ మాటలేం నేను వినదలుచుకోలేదు అని బేస్ వాయిస్లో చెప్పి బెదురుగా చూస్తున్న ఆమె చూపులనేమాత్రం పట్టించుకోకుండా కింది పెదవిని అతని 2 వేళ్ల మధ్య గట్టిగా బంధించి అతని ఫేస్ దగ్గరగా లాక్కొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, అలా లాగడం వల్ల ఆమె కంటి కొసల్లో కన్నీరు నిలవడంతో ఊరిస్తున్న వాటిని కష్టంగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. అతనంత గట్టిగా నొక్కేసరికి కళ్ళల్లో నీళ్లు చేరి అతను వెళ్ళిపోయాక అవే కన్నీళ్లు భూమిని తాకాయి. అతను ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో ఆమెకేమాత్రం ఐడియా లేదు. చిన్ని మనసు ఆలోచన చేయడానికి కూడా అలసిపోయినట్లుగా అలాగే బెడ్ మీద వాలింది. రేపటి గురించి ఆలోచన చేసే శక్తి లేక తన రూమ్ నుండి బయటకు వస్తున్న హేమాంష్ని చూసి, నాన్న, దాని రూమ్కి ఎందుకు వెళ్ళావు అని అడిగింది శైలజ ఆశ్చర్యంగా. ఇందు మాటలకి కోపం వస్తుంటే శైలజ అడిగిన క్వశ్చన్కి తలెత్తి చూసి, ఏ వెళ్ళకూడదా అని సీరియస్గా అడిగి అక్కడి నుండి మరో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోయాడు. వీడికి ఏమైంది అలా వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ ఇందు రూమ్కి వెళ్ళింది. పడుకొని ఎటో ఆలోచిస్తూ ఉంది ఇందు. ఏమైందే అలా ఉన్నావు? వాడేమైనా అన్నాడా? అలా వెళ్ళిపోతున్నాడేంటి అని కాస్త కంగారుగా అడిగింది. ఏం లేదని తల అడ్డంగా ఊపింది. చెప్పవే, ఏమైంది? మళ్ళీ ఏదైనా అన్నాడా? లేదు అని ప్రతిదానికి తలూపుతుంటే పిచ్చిగాని పట్టిందా నీకు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా తల అడ్డదిడ్డంగా ఊపుతావు అని కసిరింది. అయినా కానీ ఏం మాట్లాడలేదు ఎందు. ఏమైందో చెప్పి చావవే అంటూ అరుస్తుంటే, మీ అబ్బాయి నన్ను చదివిస్తాడంట, నేను చదువుకోనని చెబుతున్నా. ఏం మాయరోగం? ఇప్పుడు చదివించి తర్వాత నేను నీ చదువుకి ఖర్చు చేశాను అని అనడానికి అత్తయ్య అంటుంటే అలా ఎందుకంటాడు అనింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. గోర్లు కొరికేస్తూ చూసింది. పిచ్చి పట్టింది నీకు? వాడు అంత మంచిగా చదివిస్తానంటే చదువుకోక తిండి ఎక్కువైన మాటలు మాట్లాడుతున్నావు. మీ అబ్బాయి అలాగే అంటాడు. తీరా చదువుకున్నాక ఏదైనా మాట తోలితే నేను తట్టుకోలేను. అలా అనే ఛాన్స్ మేము ఇవ్వం. కానీ ఈ వీక్లో మీ ఇద్దరి పెళ్లి ముహూర్తాలు పెట్టించాం. వాడు పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతాడు. నువ్వు చదువుకుంటూ ఇక్కడే ఉండాలి. ఏమంటావు అనగానే గుండెల్లో రాయి పడ్డట్లయింది. నోట్లో పెట్టుకున్న లడ్డు గొంతుకి అడ్డం పడ్డట్లు ఒకటే పనిగా దగ్గుతుంటే, ఏమైందే అని తల మీద తడుతూ వాటర్ గ్లాస్ తీసి తన నోటికి అందించింది. ఇక చాలాసేపటికి కుదురుకున్నాక, నాకు ఆయనకి పెళ్ళంటే ఇష్టం లేదు కదా. అదంతా నీకెందుకే? వాడిని చేసుకోవడం నీకు ఇష్టమేగా. అయినా ఆల్రెడీ అనుకున్నదేగా. ఎంగేజ్మెంట్ కూడా అయింది. మళ్ళీ ఇదో కొత్త కదా అంటూ కసురుతుంటే ఏం చేయాలో అర్థం కాక పెళ్ళి అనగానే కంగారుగా అనిపించి అటు ఇటు తిరుగుతుంటే, నిద్రొస్తుంది అన్నావుగా, దయ్యంలో అలా తిరుగుతావే, పడుకోవే. ఇంకెక్కడి నిద్ర? మీ మాటలతో ఎప్పుడో ఎగిరిపోయింది. ఏం మాట్లాడాను? అదే పెళ్ళి అన్నారుగా. మొన్నటి వరకు హేమాంష్, ఇప్పుడు ఇందు. వీళ్ళతో తలనొప్పి వచ్చి మీతో వేగడం నా వల్ల కాదు.
రేపు మీ మావయ్య గారు మాట్లాడతారు, నాకు తెలీదమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక శైలజ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది ఇందు. ఆ రాత్రి నిద్ర కరువైంది తనకి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయిన రఘురాం గారు అప్పుడే జాగింగ్ నుండి ఇంట్లోకి వస్తున్న హేమాన్షిని చూసి చూడనట్లు నటిస్తూ, శైలు, ఈ వీక్లో ముహూర్తాలు బాగున్నాయంట, ఏమంటావు? పెళ్లి పనులకి 1 వీక్ సరిపోతుందా అని అడుగుతుంటే, పెళ్ళి అనగానే ముందుకు పడ్డ అడుగు అక్కడే ఆగింది. ఎంతసేపట్లో మీరు ముహూర్తం పెట్టించండి, పనులు ఇట్టే జరిగిపోతాయి అనింది శైలజ. రఘురాం గారికి రాఘవ గారికి ప్లేట్లో ఫుడ్ పెడుతూ, నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా చెబితే నేను ముహూర్తాలు ఎందుకు పెట్టించను? మరి వాడిని అడిగారా అని అడిగింది గుమ్మంలో ఉన్న కొడుకుని అబ్జర్వ్ చేసే. అడుగుతాను, వాడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే చేద్దాం, లేకపోతే వాడిని యుఎస్ పంపిద్దాం, ఇందుకి మరో పెళ్లి చేద్దాం అని హేమాన్షిని ఉడికించడానికి అన్నాడు రఘురాం గారు. ఇందుకి మరో పెళ్లి అనగానే బాబు పిడికిలి బిగిసింది. ఆ అమెరికాలో ఏ తెల్ల పిల్లను లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇంకేమైనా చేసుకొని నాకనవసరం, నేను వాడిని పట్టించుకోదలుచుకోలేదు అని తనకి వినిపించేలాగే అంటుంటే కోపంగా అక్కడి నుండి అతని రూమ్కి వెళ్ళిపోతున్న హేమాన్ష్ని చూసి హేమాన్ష్ అంటూ పిలిచాడు. తండ్రి పిలుపుకి అక్కడే ఆగాడు. నీతో మాట్లాడాలి, ఇలారా అంటుంటే దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఈ విషయాన్ని సాగదీయడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇప్పుడు పెళ్ళిని పోస్ట్ పోన్ చేయలేను. ఈ వారంలో ముహూర్తం పెట్టించాగా, అదే ముహూర్తానికి పెళ్ళి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు అని అడుగుతుంటే మాట్లాడలేదు హేమాన్ష్. చెప్పరా అన్నాడు. ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదేంట్రా అల్లుడు గారు అలా వెళ్ళిపోతున్నారు, ఈ పెళ్ళి తనకి ఇష్టం లేదా అని కంగారుగా అడిగాడు రాఘవ గారు. మౌనం అర్ధాంగీకారం రా. ఇష్టం లేదు అని వాడి నోటితో చెప్పలేదుగా, ఇష్టం ఉంది అని కూడా చెప్పలేదుగా అనింది శైలజ. పిచ్చి మొద్దు, మొన్నటి వరకు ఇష్టం లేదని గొడవ చేసి ఇప్పుడు అడగగానే ఇష్టమే అని ఎలా చెబుతాడు? వాడి ఈగో హర్ట్ అవ్వదా అంటుంటే మాట్లాడలేదు శైలజ. అది నిజమే అనిపించింది. సర్లే, ఇక పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చు. వాడు వెళ్ళడు నాకు తెలుసు. వాడు నా కొడుకు. పెళ్లి చేసేశాక వాడు యుఎస్ వెళ్ళిపోతాడు. మన కోడల్ని ఇంట్లో ఉండే చదివించుకుందాం. వాడు వచ్చేసరికి తన స్టడీస్ కంప్లీట్ అవుతాయి. అప్పుడు కాపురానికి వాడితోనే పంపిద్దాం, ఏమంటావు? వాళ్ళిద్దరినీ విదేశాలకు పంపించడం నాకు ఇష్టం లేదు అనింది చిన్నగా. శైలజ, ఇలా అంటే ఎలా చెప్పు? కంపెనీ అక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడుగా. ఇక నీ ఇష్టం, నీ కొడుకుతో మాట్లాడుకో. అవన్నీ తర్వాత ఆలోచించదువు కానీ ఇప్పుడైతే జరిగే పనులు చూడు అని చెప్పి వాళ్ళు తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతే అప్పటి వరకు వీళ్ళ మాటలు విన్న ఇందు షాక్లోనే ఉంది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఇక రూమ్లో ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంది. శైలజ స్టిచ్చింగ్ ఇంత త్వరగా చేస్తారో లేదో అని తెలిసిన బోటిక్కి కాల్ చేసి మాట్లాడుతోంది. నేహా స్కూల్కి రెడీ అయి తినేసి వెళ్ళిపోయింది. రూమ్లో ఉన్న హేమాన్ష్ ఆలోచనలో ఉన్నాడు. అంత డోర్ సౌండ్ వినిపిస్తుంటే తల తిప్పి చూసిన అతనికి ఇందు డోర్ దగ్గర నిలబడి తనని చూస్తూ కనిపించింది. కళ్ళు చిన్నవి చేసి రమ్మన్నట్లు హెడ్ నోట్ చేశాడు. లోపలికి వచ్చి అతని ఎదురుగా నిలబడింది. ఎందుకొచ్చావు అన్నాడు. సీరియస్గా లేదు అతని టోన్, అలాగని స్మూత్గా కూడా లేదు. రాకూడదా అని అడగాలనింది కానీ అంత చనువు అతనితో నాకెక్కడిది అనుకుంటూ మీతో కాస్త మాట్లాడాలి అనింది. ఏంటో చెప్పు. ఏంటో మీకు తెలుసు అంటుంటే కళ్ళు చిన్నవి చేసి ఏం విషయం చెప్పాలనుకుంటున్నావు? సూటిగా చెప్పు. కింద మావయ్య గారు మాట్లాడిన మాటల గురించి. డాడ్ ఏం మాట్లాడాడు? మీకు తెలిసి కూడా అడుగుతున్నారు అనింది చిరుకోపంగా. నువ్వేం అడగాలనుకుంటున్నావో సూటిగా సుత్తి లేకుండా చెప్పు, నాంచి విసుగు తెప్పించకు అంటుంటే మనిద్దరి పెళ్లి విషయం. సో వాట్ అన్నాడు సీరియస్గా. అదేంటి అలా మాట్లాడతారు? మనిద్దరికీ వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారు. అయితే ఏంటి అంటున్నా అన్నాడు మళ్ళీ. అంటే మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? ఏ, నీకు ఇష్టం లేదా? నా ఇష్టం గురించి పక్కన పెట్టండి, మీ విషయం చెప్పండి. ఎందుకు, నువ్వు మనిషివి కదా అంటుంటే కోపంగా చూసింది. ఆమె చూసిన చూపులకి అతని హార్ట్ స్కిడ్ అవుతుంటే తల తిప్పేసుకొని ఎందుకు వచ్చావో చెప్పు. చెబుతున్నానుగా, ఎందుకు కోపడతారు? ఏం చెబుతున్నావు? అదే, మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? మొన్నటి వరకు పెళ్లి చేస్తా అంటూ
వద్దన్న ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు. ఇప్పుడొచ్చి పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతావే అని మాట్లాడుతుంటే అతనికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏంటి అన్నాడు అలాగే చూస్తుంటే. అసలేం మాట్లాడాలి అని వచ్చాను, ఏం మాట్లాడుతున్నాను అర్థం కాలేదు, మర్చిపోయింది. అతను అడిగే ప్రశ్నలకి బుర్ర అయోమయంగా మారి, అంటే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నేనంటే నీకు ఇష్టమేనా? మరి నువ్వంటే నాకు అని వెర్రిగా చూస్తూ అడుగుతుంటే ఆమె చూపులకి నవ్వొచ్చింది అతనికి. అంటే పెళ్ళి ఇష్టం లేదని నా ఫ్యామిలీకి నేను శాశ్వతంగా దూరమై ఈ ఇంటికి పూర్తిగా రాకుండా వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నావా? ఇక నేను నా ఇంటికి రాకుండా ఉంటే నా ఇంటిని కూడా నువ్వే ఏలేద్దామనుకుంటున్నావా అన్నాడు. అతని మాటలు అర్థమై కానట్లుగా చూసి అతనేం మాట్లాడాడో మళ్ళీ రివైండ్ చేసుకొని అతన్ని చురుగ్గా చూస్తూ, నా గురించి ఏమనుకుంటున్నావు? ఎయిర్పోర్ట్లో నిన్ను నా మాయలో పడేసుకుంటాను అన్నావు. ఇప్పుడేమో నిన్ను మోసం చేసి ఈ ఇంటిని ఏలేస్తానని మాట్లాడుతున్నావు. అసలేమనుకుంటున్నావు? నువ్వు అలా కాదు అని అనుకున్న ప్రతిసారి బ్యాడ్ బాయ్గా మాట్లాడుతున్నావు. నాకు అసలేం అర్థం కావట్లేదు. నువ్వు అసలు గుడ్ బాయ్నా బ్యాడ్ బాయ్నా? నేను గుడ్ బాయ్ అనుకున్న ప్రతిసారి బ్యాడ్ బాయ్ అని ప్రూవ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నిన్ను ఎలా నమ్మాలి? గుడ్ బాయ్ అనా లేక బ్యాడ్ బాయ్ అనా అని తనని అడుగుతుంటే ఆమె మాటలకి చిన్నగా నవ్వుకుంటూ, అది నీ ఇష్టం. నన్ను గుడ్ బాయ్లా అనుకోమని నేను చెప్పానా? నువ్వు నన్ను ఎలా అనుకున్నా నాకేం ఫరక్ లేదు. ఒకరితో మంచి అనిపించుకోవడం కోసం నేను మారను. నువ్వు నన్ను ఎలా ఫిక్స్ అయినా నాకేం బాధ లేదు అని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటూ కళ్ళెగరేశాడు. అతని మాటలకి బుర్ర ఏమాత్రం పని చేయలేదు. అతనేం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు, కానీ కోపంగానైతే మాట్లాడుతున్నాడని అర్థమయ్యి, మరి నన్ను చూడ్డానికి రూమ్కి వచ్చావుగా, అప్పుడు నాతో ప్రేమగా మాట్లాడావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాను? బాగానే మాట్లాడుతున్నానుగా అన్నాడు. అప్పుడేమో ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడావు, ఇప్పుడు మన ఇద్దరికి సంబంధమే లేదు అన్నట్లు మాట్లాడుతున్నావు. అవునా? మరి మన ఇద్దరి మధ్య ఏం సంబంధం ఉంది అని ఆమె ఫేస్లోకి తొంగి చూస్తూ అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానం లేదు. నిజంగానే మా ఇద్దరికి ఏం సంబంధం ఉంది? లేదు కదా. అతను ఎందుకు నాతో ప్రేమగా మాట్లాడాలి? నేనెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ఆమెకు సమాధానం దొరికినట్లు అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని క్షణం చూసి తల తిప్పేసుకున్నాడు. కన్ఫ్యూజన్లో ఉంది ఆమె బ్రెయిన్ అంతా. నా చిట్టి బుర్రకి ఎంత ఆలోచించినా అతని మాటల ఆంతర్యం అర్థం కాలేదు. ఆలోచించి బుర్ర హీటెక్కుతుంటే చిన్నగా హెడేక్ రావడం మొదలైంది. అడిగినట్లే అప్పుడే టైంకి తీసుకొస్తున్న పాల గ్లాస్కి షాక్ అయి చూస్తూ, నాకు హెడేక్గా ఉందని మీకెలా తెలిసిందత్తయ్య? నా మనసులో మాట మీకు తెలిసిందా ఏంటి? లేదే, నీకు పాలు, వాడికి కాఫీ ఇచ్చి నేను బోటిక్ వరకు వెళ్ళి రావాలి అని చెప్పి పాల గ్లాస్ తన చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. శైలజ, అంటే ఈయన హాల్లోనే ఉన్నారా అని పాల గ్లాస్ చేతిలో పట్టుకొని డోర్ చిన్నగా తెరిచి చూసిన తనకి ల్యాప్టాప్ ముందేసుకొని కాఫీ సిప్ చేస్తూ కనిపించాడు. అతన్ని అలా చూస్తూనే ఉండిపోయిన ఇందు తన చూపులు అతనికి తగిలాయేమో టక్కున తల తిప్పి ఆమెను చూడగానే అతని చూపుల బాణాలు డైరెక్ట్గా ఆమె గుండెల్లో గుణపాల్లా గుచ్చినట్లు ఉలిక్కిపడి గబుక్కున డోర్ వేసుకొని డోర్కి ఆనుకొని గుండె మీద చేసుకుంది. ఇందు గూడ్స్ ట్రైన్లా పరిగెడుతోంది. ఎందుకు? అతను చూస్తుంటే నాకెందుకు ఇలా అవుతోంది అని రోజు తనతో మాట్లాడుతున్నా, తనతో ఉంటున్నానుగా, ఈరోజు ఎందుకు తెలియని ఫీలింగ్ కలుగుతోంది. మళ్ళీ ఒకసారి చూస్తాను అలాగే అనిపిస్తుందా అని డోర్ ఓపెన్ చేసి అతన్ని చిన్నగా ఒక కన్ను మాత్రమే బయట పెట్టి చూసిన తన చూపు ఆమె వైపే ఉంది. అతని చూపు కూడా అల్లరిగా నవ్వుతున్న హేమాంష్ కనిపించగానే ఒంటి నిండా చెమట పట్టేసింది. డోర్ క్లోజ్ చేసి గుండెని అదుపు చేసుకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చుంది. ఇందు అల్లరి చేష్టలకి నవ్వుకున్నాడు హేమాంష్. క్రేజీ గర్ల్ అనుకుంటూ వర్క్లో మునిగిపోయాడు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవుతుంటే కూడా ఇందు బయటకు రాలేదు. ఓయ్ తింగరి, తినకుండా లోపలేం చేస్తున్నావు అంటూ పిలిచాడు. లోపల నుండి డోర్ లాక్ చేసుకున్న ఇందుని అతని పిలుపుకి ఉలిక్కిపడి గోర్లు కొరికేస్తూ ఉంది ఇందు. ఎందుకో తెలీదు, ఆ రోజు అతన్ని చూస్తుంటే చాలా అలజడిగా అనిపిస్తోంది. మది కలవరపడుతోంది. నిన్నే అంటూ మళ్ళీ ఒకసారి డోర్ తట్టాడు. ఉలిక్కిపడి చూసింది. అలాగే కంటిన్యూగా మోగుతున్న డోర్ సౌండ్కి గబుక్కున వచ్చి డోర్ ఓపెన్ చేసింది. తల కిందకి దించి కాలితో ముగ్గులు వేస్తూ నిలబడ్డ తన నెత్తి మీద ఒక్కటిచ్చి, ఎంతసేపటి నుండి పిలవాలే? పద, వచ్చి లంచ్ చేదువు
మామ్ లేదు, నువ్వు ఇలాంటిదేదో చేస్తావని ఇక్కడే కూర్చున్నాను. ఇలాంటిదే అంటే అనింది అతన్ని చూడకుండానే. తినకుండా రూమ్లో టైంపాస్ చేస్తావని. లంచ్కి నన్ను పిలవాల్సింది పోయి నేనే నిన్ను పిలవాలా? ఇలా అయితే చాలా కష్టం. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకోను. పద అంటుంటే అతని మాటలు బుర్రకి ఎక్కట్లేదు. ఎందుకలా మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. తల గోక్కుంటూ వెళ్ళింది. ఇక ఇద్దరు డైనింగ్ చైర్లో కూర్చున్నారు. హలో పాప, ఎవరొడ్డిస్తారు? తాపీగా కూర్చున్నావు అంటుంటే లేచి కంగారుగా బౌల్స్లో ఏముంది కూడా చూడకుండా ఏదో ఒకటి అతని ప్లేట్లో వడ్డించింది. ఏయ్ తింగరి అన్న అరుపుకి ఉలిక్కిపడి అతన్ని చూసింది. నన్ను కాదు, నా ప్లేట్లో చూడు అనగానే కళ్ళు కిందకి దించి చూసిన తనకి గుడ్లు పెద్దవయ్యాయి. కర్రీ వేసింది, సాంబార్ వేసింది, అందులోనే మజ్జిగ కూడా వేసేసింది. రైస్ మాత్రం పెట్టలేదు. ఇది నువ్వే తిను, నాకొద్దు, నేను మా మామ్ వచ్చిన తర్వాత తింటాను అని లేచి వెళ్ళిపోతుంటే, అయ్యో సారీ, ఇప్పుడు మంచిగా వడ్డిస్తాను, కూర్చోండి ప్లీజ్ అని అతని చెయ్యి పట్టుకుంది. తల తిప్పి ఆమెను సైడ్ స్మైల్తో చూశాడు. అతని నవ్వుకి ఉలిక్కిపడి దూరం జరిగింది. అలా దూరం జరగకుండా ఆమె రెక్కపట్టి దగ్గరగా అదుముకున్నాడు. అంత దగ్గరగా ఉన్న అతన్ని చూడగానే చిరు చెమటలు పట్టి బెదురుగా చూస్తూ ఉంది. అది భయమా లేక గుబులో అర్థం కాలేదు. అయోమయంగా ఉన్న చూపులకి అతని పెదాలు సన్నగా సాగితే ముందుకు పడుతున్న ముంగురులని చెవి వెనక్కి పడుతూ నుదురు మీద పెదాలు తాకించడానికి ముందుకొస్తుంటే అతని గుండెలపై చేయి పెట్టి ఆపింది. కోపంగా చూశాడు. అతని చూపులకి భయపడి వెనకడుగు వేసింది. ఇక ఆమెను వదిలి దూరం జరిగి చైర్లో కూర్చున్నాడు. అతను ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాక ప్లేట్లో వడ్డించి పక్కన నిలబడింది. ఆమె రెక్కపట్టి పక్క చైర్లో కుదేసి తిను అంటూ గదిమాడు. ఇక అతనిలా కసరగానే భయపడి ప్లేట్లో కంగారుగా వడ్డించుకొని తింటూ ఉంది. ఇద్దరి మధ్య మాటలు లేవు. అతని చూపులు కాస్త సీరియస్గా ఉన్నాయి. కదిలించాలంటే భయం వేసింది. అప్పుడప్పుడు అతని ప్లేట్ వంక చూసి కర్రీ అయిపోయినా రైస్ అయిపోయినా అతను తినడం స్టాప్ చేయకుండా వడ్డిస్తుంటే అతని పెదాలు చిన్నగా వైడయ్యాయి. ఇక తినడం పూర్తవడంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిన హేమాంష్, ఇందు కూడా తినడం పూర్తి కాగానే లేచి హ్యాండ్ వాష్కి వెళ్ళింది. అతను చెయ్యి కడుక్కొని ఇటు తిరగగానే సడన్గా అప్పుడే అక్కడికి వచ్చిన ఇందుకి తాకాడు. అతనంత ఫోర్సుగా తాగేసరికి వెనక్కి పడిపోతుండగా క్షణంలో నడుం చుట్టూ చెయ్యి బిగించి పడకుండా ఒడిసి పట్టుకున్నాడు. సున్నితంగా తగిలిన అతని చేతి స్పర్శకి ఆమె మది కలవరానికి గురవుతుంటే కంగారుగా చూస్తూ ఉంది. క్షణం పాటు ఇద్దరి కళ్ళు కలిసి ఆమెను సరిగ్గా నిలబెట్టి, చూసుకో, ఎందుకంత కంగారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూసి తల తిప్పేసుకుంది. విచిత్రంగా బిహేవ్ చేస్తున్న అతని బిహేవియర్కి కంగారుగా అనిపించింది ఇందుకి. ఇందు తినేసి తన రూమ్కి వెళ్ళిపోతుంటే, ఏయ్, నా ల్యాప్టాప్ తీసుకొని రూమ్కి రా అని చెప్పి వెళ్ళాడు. అతని పిలుపుకి ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్లు అలా పిలుస్తున్నాడు? మా నాన్నగారు కూడా మా పిన్నిని అలాగే పిలుస్తారు అని చిరుకోపంగా చూస్తూ ల్యాప్టాప్ తీసుకొని వెనకే వెళ్ళింది. ఇదిగో నీ ల్యాప్టాప్ అనింది. రూమ్కి వెళ్ళి లోపలికి రమ్మంటూ సైగ చేశాడు. ఎందుకు అన్నట్లు చూస్తూ ఉంది. చెబితే గాని రావా అంటూ అరవగానే ఉలిక్కిపడి లోపలికెళ్ళి టేబుల్పై ల్యాప్టాప్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అయ్యాయి. అలా క్లోజ్ అవ్వగానే కంగారుగా అతన్ని చూసింది. ఆమెనే మాత్రం పట్టించుకోలేదు. డోర్స్ ఓపెన్ చేయండి, నేను వెళ్ళిపోతాను అనింది. మాట్లాడలేదు. కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు. మిమ్మల్ని డోర్స్ ఓపెన్ చేయండి అనింది. మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని అతని పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆమె మాటలన్నీ పట్టించుకోకుండా గోర్లు కొరికేస్తూ ఏడుపు మొహం పెట్టి వెళ్తున్న అతన్ని చూస్తూ ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? డోర్స్ ఓపెన్ అయ్యాయా లేక నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. బాబు ఏం చేస్తాడో.